ఈ దినము నాకు ఇవ్వబడిన అంశం ఏమిటంటే ఏకాగ్రీవము. ఏకాగ్రీవం అనే అంశమును నాకు ఇవ్వబడడం జరిగింది. అంటే ఏకాగ్రీవము అని మాటకి అర్థము ఏమిటి అని చాలామంది ఆలోచన ఉంది. కొందరికి బాగా చదువుకున్న వారికి ఒక ఐడియా ఉంటుంది, మరికొందరికి ఐడియా ఉండదు. ఏకాగ్రీవం అని అంటే ఒకే కంఠము. ఏక అంటే ఒకటి, గ్రీవం అంటే కంఠము. ఒకే కంఠముతోనే మనం ఏదైతే పలుకుతామో దాన్ని ఏకగ్రీవము అని అంటారు. అయితే ఈ పదము ఏ సందర్భంలో ఎప్పుడు వాడతారు అని అంటే, ఒక్కొక్కసారి సమావేశంలో మాట్లాడుతూ ఉంటాము. చర్చలు జరుగుతుంటాయి, వేరే వేరే విషయాల్లోనే చర్చలు జరిగే సందర్భంలోనే ఉంటాయి. చివరిగా అయితే చర్చలు జరిగేటప్పుడు కొందరు అభిప్రాయాలు అన్నవి అడుగుతూ ఉంటారు. అభిప్రాయాలని వారు ఒకే కంఠముతోటి చెప్పడాన్ని చివరి అభిప్రాయం ఏదైతే ఉంటుందో దానిని ఏకగ్రీవముగా ఎంచుకుంటారు. అయితే దాన్ని ఏకగ్రీవం అంటారు. అంత మాత్రమే కాదు కానీ ఏకగ్రీవంగా ఎంచుకోవడం అనేది కూడా అంటారు. అయితే రెండవది ఏమిటంటే, ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి. ఎలక్షన్ జరిగేటప్పుడు ఏం చేస్తూ ఉంటారు, ఒక మనిషిని ఒక వ్యక్తిని నిలబడితే వారిని ఏమంటారు, ఏకగ్రీవంగా నిలబడి ఉన్నాడు అనేసి చెప్తారు. రెండు సందర్భాలుగా ఉన్నాయి. వారిని ఎవరైతే చివరిగా వారి అభిప్రాయాన్ని తెలియపరుస్తారో వారికి వేరే ఉద్దేశాలు ఉన్నప్పటికీ సమాజం అందరము ఏకకంఠముతోటి ఒకే మాటతోటి ఏదైతే గట్టిగా బిగ్గరగా యుక్త కంఠముతోనే, అంటే బిగ్గరగా ఎవరైతే అరుస్తారో వారి యొక్క అరుపులను మరి వారి యొక్క తీర్మానం మాత్రమే మనకి ఏమవుతుందంటే విజయం అన్నది వస్తూ ఉంటుంది, వారి యొక్క గెలుపు అన్నది వస్తుందని ఏకగ్రీవం అనేసి తెలియజేస్తారు. అయితే యుక్త కంఠముతో చెప్పడం అంటే తీర్మానం ఇదే నా యొక్క అభిప్రాయము అనేసి వేరే వేరే ఆలోచనలు ఉన్నప్పటికీ వారి యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయడాన్ని, ఎంతమంది ఆలోచనలు ఏ విధంగా ఉన్నా కానీ అనేక జన సమూహము చర్చల్లోని ఏదైతే ఆలోచన చేస్తారో వారు ఏకకంఠంతో అరిచినప్పుడు దాని యొక్క అభిప్రాయము చివరి అభిప్రాయముగా నెరవేర్చబడుతుంది. కాబట్టి వాటిని ఏకాగ్రీవము అనేసి పదానికి అర్థము. అయితే ఏకాగ్రీవము గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అయితే అక్కడ ఉన్న ప్రజలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. 23వ అధ్యాయము 18వ వచనంలోనే అక్కడ ఉన్న ప్రజలు ఏమని అనుకుంటున్నారంటే, వారందరూ దేని గురించి ఏకగ్రీవంగా అరుస్తున్నారు, ఏ విషయం గురించి, ఎవరి గురించి అని అంటే మనకి బాగా తెలుసు, క్రీస్తు గురించి. సిలువకి క్రీస్తుని అప్పగించాలనే యొక్క ఉద్దేశం మాత్రమే వారికి ఉంది. వారి యొక్క ఆలోచన ఏమిటంటే దేవుడిని ఎలాగైనా సిలువేయాలి. వారి తీర్మానం, వాళ్ళ ఆలోచన, వారి యొక్క అభిప్రాయం, వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యేసు ప్రభువు వారిని సిలువ వేయాలి అనే ఆలోచన. ఎందుకు వేయాలి, అసలు అతను ఏం చేశాడు, ఎందుకు వేయాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 18 నుండి 20 వచనాల్లోని మనకి క్లుప్తంగా 4 విషయాలను జ్ఞాపకం చేసుకుందామండి. యేసు ప్రభువుని ఎందుకు సిలువ వేయమన్నారు, ఏకకంఠముతో ఏక మనస్తత్వంతో వాళ్ళు ఏ విధంగా ఆలోచన చేసి ఉన్నారు అన్న విషయాలు 27వ అధ్యాయం 18 నుండి వచనాలు మనం చదువుకున్నట్లయితే, విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు హల్లెలూయా. మొట్టమొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అసూయ చేత వారు ఏమనుకున్నారు, అప్పగించాలనుకున్నారు. అసూయ ఎవరిలో కలిగింది, ఎలా కలిగింది అన్న ఆలోచన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో మనకి క్లియర్గా తెలుస్తుంది. అసూయ చేత వారు ఏం చేశారంటే దేవునికి సిలువకి అప్పగించాలనుకున్నారు. అసూయ ఎవరికి వచ్చింది అని అంటే ప్రధాన యాజకులకి, అక్కడున్న పెద్దలకి, అక్కడున్న ప్రజలందరికీ అసూయ అనేది కలగడం వల్ల ఏమనుకున్నారు, మాకు బరబ్బనే కావాలి అని వారు కోరారు. ఎవరు కావాలి, బరబ్బ, బందిపోటైన దొంగ, మనకి బరబ్బ మాత్రమే కావాలని వారు అసూయ చేత చేశారు. అసూయ ఎవరి విషయాల్లో ఉంటుందంటే ఎవరి జీవితంలో ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వారు అసూయ ఉన్న వారి జీవితంలో ఏముంటుందంటే వివేచన అనేది ఉండదు. అంత మాత్రమే కాదు కానీ అసూయ ఉన్న వారిలోని మూర్ఖత్వం మాత్రమే ఉంటుంది. తొందరపాటు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అసూయ ఉన్న వారిలో తొందరపాటు ఉంటుంది. వాస్తవాన్ని ఎప్పుడు కూడా
గ్రహించరు. ఏది ఉందో వాస్తవమో ఆ వాస్తవాన్ని వారు ఏం చేయరంటే గ్రహించరు. ఎప్పుడు మూర్ఖంగా ఆలోచిస్తూ ఉంటారు, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటారు. అయితే వారి యొక్క అసూయ వలన ఏం చేస్తారంటే వారి జీవితంలో వారే కోరి నాశనానికి దారి తీసుకుంటూ ఉంటారు. వీరు ఏం చేస్తున్నారంటే వీరిలో అసూయ ఎక్కువగా ఉంది. ఎలాగైనా ఈ క్రీస్తు అనబడిన యేసుని ఏం చేయాలి, సిలువకు అప్పగించాలనే ఒక ఆలోచన వారిలో అసూయ అనేది మనకు ఏర్పడినట్లుగా కనబడుతుంది. అసూయ అనే విషయాన్ని జ్ఞాపకం చేసినట్లయితే ఈ యొక్క అసూయ అనేది ఆది నుండి మనకి కనబడుతుంది. అసూయ ఆదాము హవ్వకి ఇచ్చిన కుమారులు ఇద్దరి విషయంలోనే అసూయ ఎక్కువగా వచ్చింది. కయ్యని హేబెలు విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే తన సహోదరుడి మీద ఎక్కువ అసూయ కలగడం వల్ల తనకి ఏమైంది, దేవుడు శ్రేష్టమైన దాన్ని వాళ్ళ యొక్క సహోదరుడిని అర్పణని ఎక్కువగా అంగీకరించాడు అని తనలో ఏం కలిగింది, అసూయ కలిగింది. అంత మాత్రమే కాదు కానీ తను ఏం చేశాడంటే తన యొక్క నరహత్య చేయడానికి కూడా తోడ్పడ్డాడు. తన యొక్క జీవితమా తన సహోదరి జీవితమే కాకుండా తన జీవితాన్ని కూడా నాశనానికి తెచ్చుకున్నాడు. ఎవరి జీవితంలో అసూయ అనేది ఉంటుందో వారి జీవితంలో తొందరపాటు ఉంటుంది. అంత మాత్రమే కాదు కానీ వారి జీవితాలను కూడా నాశనం చేసుకుంటారని దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. అదే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాము. అసూయ చెందడం వల్ల ఇంకా మనకి ఏం కలుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండము 26వ అధ్యాయము 12 నుండి 25 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ అసూయ చెందిన ఫిలిస్తీన్లు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇస్సాకుపై గెరారులో ఉన్న వారందరూ దేవుడు ఇచ్చిన అభివృద్ధిని వారు చూడలేకపోయారు. దేవుడు ఇస్సాకుని ఎంతగానో అభివృద్ధి పరుస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. అది చూడలేక ఫిలిస్తీన్లు ఏం చేస్తున్నారంటే తన మీద అసూయ అనేది పొందుతున్నారు, అసూయ అనేది ఎక్కువ చేసుకుంటున్నారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే దాని వలన అసూయ అనేది కలుగుతుంది. అయితే దేవుడి మీద మనం అసూయ కలగకూడదు, దేవుడి బిడ్డల మీద అసూయ అనేది పెంచుకునే వారిగా ఉండకూడదు. దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎలాగైతే తన బిడ్డల మీద అసూయ కలుగుతుందో అలాగే ఇక్కడ క్రీస్తు ద్వారా జరిగే కార్యాలన్నింటినీ చూసి వారు ఏమయ్యారంటే అసూయ చెందారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, మిగతా వారందరూ కూడా ఏం చేస్తారంటే దేవుడు చేస్తున్న కార్యాలను చూసి వారికి ఏమి కలిగిందంటే అసూయ అనేది కలిగినట్లు మనకి కనబడుతుంది. అసూయ పడడం వలన ఏమి జరుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలోని ఆత్మీయసరమైన జీవితం ఉన్నది కానీ శరీర సంబంధమైన కార్యాలు జరిగించడానికి ఎక్కువ మనము తోడ్పడుతూ ఉంటాము. అయితే అసూయ అన్నది కలహాలకి ఎక్కువగా నడిపిస్తుంది అనేసి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 3వ అధ్యాయం 3వ వచనంలోనే స్పష్టంగా రాస్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యమే ఇలా స్పష్టంగా రాయబడి ఉంది. మీలో అసూయ కలహము ఉండగా శరీర సంబంధులై శరీర సంబంధుల వలె కానీ ఆత్మీయ సంబంధమైన వారిగా మనము నడవము. ఎందుకంటే మనలో ఏముంటుంది, అసూయ అనేది ఉంటుంది కనుక మనలో ఆత్మీయసరమైన జీవితం అనేది ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆ యొక్క అసూయ ఉన్నవారు ఏం చేస్తారంటే దేవుని యొక్క రాజ్యానికి స్వతంత్రించుకోలేరు. అంత మాత్రమే కాదు కానీ దేవుని కుమారులుగా వాళ్ళు ఎంచబడిన దేవుని వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అసూయ వలన ఏం కలుగుతుందంటే గలతీయులకు చదవగలం. చాలా. అయితే అసూయ కలగడం వల్ల ఏం చేస్తారంటే వారు దేవుని పాత్రలు కాదు. వారు ఏం చేస్తూ ఉంటారంటే అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దేవుని మందిరంలో ఉండేటప్పుడు మనకి ఏం కలుగుతుందని చాలా మంది ఏం చేస్తారంటే దేవుని యొక్క భయం ఉండదు కానీ అల్లరితో కూడిన ఆటపాటలు అంటారు. చాలా మంది దేవుని మందిరంలో డ్యాన్స్ వేస్తున్నాము, అదేమో ఆటపాటలు, అది అల్లరితో కూడింది కాదంటే కొందరు దేవుని నామాన్ని మహిమపరిస్తే కొందరు దేవుని నామాన్ని అవమానపరచడమే ఒక పనిగా పెట్టుకుంటూ ఉంటారు. దేవుని మందిరంలో ఉంటారు, దేవునితో సహవాసము చేస్తారు, దేవుని వాక్యాన్ని వింటారు, దేవుని ఆరాధిస్తూ ఉంటారు, దేవుని వాక్యాన్ని ప్రచురపరుస్తారు. కానీ వారు ఏం చేస్తూ ఉంటారంటే దేవుని సన్నిధానంలో ఉండి అల్లరితో కూడిన ఆటపాటలు చేస్తూ ఉంటారు. అంటే దేవుని మందిరంలో ఉంటూను మొబైల్స్ చూస్తూ ఉంటారు, వాట్సాప్ వెలుగుతుంటారు, ఫేస్బుక్ చాటింగ్ చేస్తూ ఉంటారు. అంతమే కాదు కానీ యూట్యూబ్లో షార్ట్స్ అన్ని చూస్తూ ఉంటారు. దేవుని మందిరంలో ఉండి ఆ యొక్క కార్యాలు చేస్తూ ఉంటారు, శ్రద్ధగా వాక్యాన్ని వింటూ ఉంటారు. కానీ వారి యొక్క జీవితంలో ఏముంటుందంటే దేవునికి
పాత్రులుగా వాళ్ళు ఉండలేకపోతున్నారు. అల్లరితో కూడిన ఆటపాటలుగా ఉంటున్నారు. ఎందువలన అంటే వాళ్ళలో ఏముంది? అసూయ అన్నది వాళ్ళ జీవితంలో చోటు చేసుకుంది. ఎప్పుడైతే మన యొక్క జీవితంలో అసూయ అనేది ఉంటుందో దేవుని మందిరంలో కనీసం ఉండలేమని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోని 1వ అధ్యాయము 15వ వచనంలోని మనకి కనబడుతుంది ఏమిటంటే కలహబుద్ధి చేతను, మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తుని ప్రకటించుచున్నారు. హల్లెలూయా. అంటే ఎందులో ఎవరెవరు ఉన్నారు? కలహ బుద్ధి కలిగిన వారు ఉన్నారు, మంచి బుద్ధి కలిగిన వారు ఉన్నారు. అయితే మంచి బుద్ధి కలిగిన వారు ఏం చేస్తున్నారంటే క్రీస్తుని ప్రకటన చేస్తున్నారు. కలహ బుద్ధి కలిగిన వారు ఏం చేస్తున్నారంటే దేవుని సువార్త ఎవరైతే ప్రకటిస్తున్నారో వారికి అడ్డుపడుతున్నారంటే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 16వ వచనంలో మనకి తెలుసు. అపొస్తలులైన పౌలు గారు ఏం చేస్తున్నారంటే తన క్రీస్తు సువార్తనే ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. అయితే ప్రకటన చేస్తున్నప్పుడు సువార్త చెప్తున్నప్పుడు కొందరు కలహబుద్ధి కలిగిన వారు ఏం చేస్తున్నారంటే అక్కడ పుట్టుని దయ్యంని పెట్టిన ఒక బాలికని చూసి వారు ఏం చేస్తున్నారంటే తను వాడుకొని తన వ్యాపారం చేసుకుంటున్న సగుణకారులాగా వారు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ఆటలకి చెప్పుకోవడము, లేకపోతే వాళ్ళ వ్యాపారం అనేది చేస్తున్నట్లుగా మనకి అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 16వ వచనం అంటే మనకి కనబడుతుంది. కానీ వారు ఎప్పుడైతే అక్కడ చెడ్డ ఆలోచనల్ని వాళ్ళ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారాలన్నింటినీ అపొస్తలులైన పౌలు గారు వాక్యం ద్వారా చెబుతూ మంచి బుద్ధి కలిగి ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఆటలన్నింటినీ కూడా వారికి నష్టాన్ని అనేది కలిగజేశారు. ఎప్పుడైతే దేవుని వాక్యం ద్వారా అందరూ రక్షించబడుతున్నారో, ఎప్పుడైతే రక్షణ మార్గంలోకి వెళ్తున్నారో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే వింటున్నారో ఆ వాక్యాన్ని వినగానే వారిలో ఎక్కడైతే వస్తుందో అయితే అక్కడ దెయ్యం లేదు, దెయ్యం అన్నది లేదు, ఏవి అంధకార దురాత్మ శక్తులు లేవు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన జీవితంలో ఉంది. దేవుని వాక్యం ఒకటే మనం స్వస్థపరుస్తుంది. సగుడు కాండ్రులు లేరు, భూతాలు లేవనేసి ఎప్పుడైతే నమ్ముతున్నారో వారికి ఏం కలుగుతుందంటే అక్కడ ఉన్న ప్రజలకి నష్టం కలుగుతుంది అనేసి వీరు ఏం చేశారంటే అపొస్తలులైన పౌలు గారి మీద అసూయ కలిగింది. ఎప్పుడైతే వాక్యాన్ని ఎవరైతే ఖండితంగా వాక్యాన్ని చెప్తారో నువ్వు మంచి చేస్తున్నావు, నువ్వు ఇలాగ చెడు చేస్తున్నావు, లేకపోతే నీ ప్రవర్తన ఇది కాదు అనేసి వాక్యం ద్వారా వాక్యం తెలిసిన వారు సేవకులు అవనండి, సంఘ పెద్దలు అవనండి, సేవకురాలు అవనండి, మంచి చెప్పిన ప్రతి ఒక్కరైనా మంచి చెప్తే మనం ఏం చేస్తామంటే వారి మాటలు ఆలకించాం. కానీ ఏం చేస్తామంటే వారి మీద టార్గెట్ చేస్తూ ఉంటాము. ఏం టార్గెట్ చేస్తామంటే అయితే వీళ్ళు ఉండకూడదు, లేకపోతే వీరిని ఎలాగైనా సిలువకు అప్పగించాలి, ఈ యొక్క సువార్త ప్రకటన అనేది జరగకూడదు అని వారి మీద ఏం కలుగుతుందంటే అసూయ అనేది కలుగుతుంటుంది. అపొస్తలులైన పౌలు గారి మీద ఏం కలిగింది? అసూయ అనేది కలిగింది. యేసు ప్రభు వారి మీద కూడా ఏం కలిగింది? అసూయ కలగడం వల్ల వాళ్ళు సిలువని వేయాలని ఆశపడ్డారు. నిజానికి ఏం చేస్తామంటే ప్రజలు అక్కడ జరుగుతున్న కార్యాలను చూసి ఓర్వలేకపోయి ఏం చేస్తారంటే యేసు ప్రభు వారు అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారు. అయితే అక్కడ ప్రజలందరూ యేసు ప్రభు రాజుగా వెంబడిస్తున్నారు. అయితే మేము ఎంత ఇక్కడ ఉన్న రాజులందరూ ఎవరు? అయితే మేము ఎందుకు పనికిరాని వారమా అనేసి వాళ్ళకి ఆలోచన వచ్చి వాళ్ళు ఏంటంటే ప్రధాన యాజకుల దగ్గరికి కానీ, శాస్త్రుల దగ్గర కానీ, పరిశీలన దగ్గరికి కానీ వారు రావట్లేదని అసూయతో వారు ఏం చేశారంటే వారిని యేసు ప్రభు మీద అసూయ అనేది కలిగినట్లే మనకి కనబడుతుంది. అలాగే క్రీస్తు బోధలు విన్న ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే క్రీస్తుని వెంబడించడము కలిగారు. ఎప్పుడైతే ప్రజలందరూ క్రీస్తు బోధన అంగీకరిస్తున్నారో ప్రధాన యాజకుడికి అసూయ అనేది కలిగినట్లుగా మనకి కనబడుతుంది. అయితే ఈ అసూయ వలన వాళ్ళు ఏం చేస్తున్నారంటే రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాము. మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనంలోని మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనము. పిలాతు నేను ఎవరిని విడుదల చేయవలను? అయితే బరబ్బా కావాలా లేకపోతే క్రీస్తు అనబడిన యేసు కావాలా అనేసి అడిగినప్పుడు వారు ఏం చేశారు? ఏక స్వరముతో బరబ్బనే
కావాలనేసి వారు కోరుకున్నారు. దేని వలన? దేవుడిని అసూయ వలన, దేవుడి మీద ఉన్న అసూయ వలన వారు బరబ్బని కోరుకున్నారు. అయితే మనము ఏం కోరుతామంటే, లోకంలో మనల్ని రక్షించే యేసు ప్రభువుని కోరుకోము, కానీ మనల్ని ఎవరైతే పాడు చేస్తారో వారి స్నేహాలు మనం ఎక్కువగా కోరుకుంటూ ఉంటాము. దేవునితో సహవాసము కోరుకోము, కానీ ఎవరిని కోరుకుంటామంటే అపవాదితో సహవాసాన్ని ఎక్కువగా కోరుకుంటాము. అయితే ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసుకున్న యొక్క ఎవరంటే దొంగని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. రక్షించబడిన యేసుని వాళ్ళను తిరస్కరించినట్లుగా మనకి కనబడుతుంది. మార్కు సువార్త 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, రెండవదిగా మార్కు సువార్త 3వ అధ్యాయం 6వ వచనం, హల్లెలూయా. వారిని పరిశీలన మళ్ళీ ఏం చేయాలంటున్నారు? వారిని యేసుని ఎలా సంహరించాలనేసి వారు ప్రయత్నం అనేది చేస్తున్నారు. మొట్టమొదటి వాళ్ళలో ఏముంది? క్రీస్తుని సిలువ వేయడానికి వారు ఏకకంఠంతో పలికిన మాట ఏమిటి? యేసుప్రభువాన్ని సిలువ వేయాలి, బరబ్బనే కావాలి. యేసుప్రభు వారు వద్దు. మనసుతో ఏకగ్రీవంగా ఎవరిని ఎన్నుకున్నారు? ప్రభుని ఎన్నుకున్నారు. దేని చేత? యేసుప్రభువాన్ని సిలువ వేయాలని వారి ఆలోచన మొట్టమొదటి కలిగింది ఏంటి? అసూయ కలిగింది. రెండవది ఏమిటంటే దేవునికి సంహరించాలి. ఎలాగైనా అసూయ కలిగిన మొట్టమొదటిగా అసూయ వల్ల ఏమొస్తుంది? వారు చంపాలని ప్రయత్నిస్తున్నారు, సంహరించాలని కోరుకుంటున్నారు. అయితే అది ఆయనకి విరోధమైన ఆలోచన. అయితే క్రీస్తుకి విరోధమైన ఆలోచనగా మనకి కనబడుతుంది. యేసు ప్రభువుని చంపాలి, క్రీస్తుకు సిలువ వేయాలి, లేకపోతే ఆయన సంహరించాలి అనే ఆలోచన అనేది దేవుడికి విరోధమైన ఆలోచనగా మనము జ్ఞాపకం చేసుకుందాము. అయితే దేవుడు అన్నాడు, యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలోని ప్రజలు ఏమంటున్నారంటే, అయితే 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాము ఏమిటంటే, అతను రాజుగా ఎన్నుకున్నారు. రాజుగా ఎన్నుకునేటప్పుడు అతను సంహరించాలని ఆశపడినప్పుడు ఏమంటున్నారంటే, అక్కడ రాజు ప్రధాన యాజకులు అందరూ ఇతనే మాకు కావాలి, మాకు ఏ రాజు అవసరం లేదు, ఇతను మీ యొక్క రాజు కదా, యూదుల రాజుగా మీరు ప్రకటన చేసుకున్నారు కదా, ఇతను రాజుగా ఉన్నారని, మాకు కైసరు రాజుగా ఉన్నారు, మా కైసరు రాజు తప్ప ఏ రాజు కూడా మాకు వద్దనేసి వారు ఏమి చెప్తున్నారంటే ఇతన్ని సంహరించండి అనేసి ఏకకంఠంతో వారు పలుకుతున్నట్లుగా కనబడుతుంది. యోహాను రాసిన పత్రిక 19వ అధ్యాయం 15వ వచనంలో, సంహరించము, పిలాతు వారిని అడగగా, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేరని, అప్పుడు హల్లెలూయా. అయితే ఏం చేశారంటే, మాకు కైసరు రాజు తప్ప ఇంకా వేరే రాజు వద్దు, మనకి ఇవ్వబడిన ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఉంది, దేవుడు నాకు ఒక్కడే దేవుడు, నా దేవుడు తప్ప వేరొక దేవుడిని మనం పూజించకూడదని ఒక ఆజ్ఞ ఉంది, 10 ఆజ్ఞల్లోనే. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, వాళ్ళు సర్వశక్తి గల దేవుడే రక్షణకి ఎవరికి ఇక్కడ సిలువ మరణాన్ని పొందుకొని మనం రక్షించడానికి వచ్చిన యేసుని, యూదుల రాజుగా ప్రకటన చేయబడిన యేసుని వారు ఏమంటున్నారంటే, ఇతను మాకు రాజు కాదు, మా దేవుడు కాదు, మాకు ఎవరున్నారు? వేరే రాజు ఉన్నాడు, కైసరు రాజు ఉన్నారు, ఈ రాజు ఉందనేసి వారు ఏం చేస్తున్నారంటే ఇతన్ని సంహరించాలని వారు అనుకుంటున్నారు. అయితే ఏమిటంటే వారి నాశనాన్ని వారు ఏం తెచ్చుకున్నారు? వారి నాశనాన్ని వారు కోరి తెచ్చుకున్నట్లుగా మనకి కనబడుతుంది. ఈ ఆలోచన అనేది వాస్తవానికి నిజమైనది కాదు. ఏంటంటే సర్వశక్తి గల దేవుడే మన కోసం వస్తే మనం ఏం చేస్తామంటే లోకంలో ఉన్న రాజుల మీద ఆధారపడుతూ ఉంటాము. అందుకే అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు ఏంటంటే, గొప్పవారిని సంహరించాలని కోరుకుంటున్నారే తప్ప మీరు ఏమిటంటే సర్వశక్తి గల దేవుడిని విడిచిపెడుతున్నారు అనేసి. లోకంలోని మరణానికి కానీ, నాశనాన్ని కానీ, ప్రమాదాన్ని కానీ, పాపాన్ని కానీ మనం ఏం చేస్తామంటే ఎన్నుకుంటున్నాము, కానీ ఏంటంటే వాటి వెనకాల పరిగెడుతూ ఉంటాము, లోకం వైపు, పాపం వైపు, లేకపోతే ఆ యొక్క ఆశల వైపు మనం ఏం చేస్తుంటే పరిగెడుతుంటాం. నిజమైన దేవుడిని మనం ఏం చేయమంటే అనుసరించము, అంగీకరించము, కానీ మన లోకం మీద పరిగెడుతుంటాం, లోక అధికారుల మీద ఆధారపడుతూ ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తుంది. వాస్తవాన్ని విడిచిపేస్తాము. దేవుడు మన రక్షణ కొరకు ఆయన వచ్చాడు కదా, లేకపోతే మనల్ని రక్షించడానికి, మన పాప భారాలను మోయడానికి క్రీస్తు వచ్చాడు కదా, ఈయన మన నిజమైన రాజు అనేసి అతన్ని ఒప్పుకోవడం మానేసి వారు ఏం చేస్తున్నారంటే మాకు కైసరి రాజు అనేసి వేరే రాజుని వాళ్ళు కోరుకుంటున్నారు. యేసు ప్రభువుని ఏం చేయాలనుకుంటున్నారు? సంహరించాలనేసి వారు కోరుకుంటున్నారు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఇలా రాస్తున్నారు 5వ అధ్యాయం 30వ వచనంలోని,
5:30 అపోస్తలుల కార్యములు. హల్లెలూయా. అయితే శిలువ మీద మరణించిన యేసుని ఎవరు లేపుతున్నారు? రాళ్ళ మీద వేలాడుతున్న యేసుని తండ్రి లేపుతారు. అయితే ఎప్పుడైతే దేవుడు శిలువ మీద దేవుడిని తండ్రి లేపితే దేవుడు మళ్ళీ తిరిగి లేవగలడు. క్రీస్తుకు మరణం వస్తే ఆయన ఎన్నో దినాలు లేచాడు? 3వ దినాన లేచాడు. కానీ అదే మనుషుడికి మరణం వస్తే ఎవరు రక్షిస్తారు? కానీ మనం ఏం చేస్తామంటే క్రీస్తునే సిలువ వేస్తున్నాం. కానీ ఆయన మళ్ళీ మన ద్వారా మనుషుల ద్వారా మరణం పొందిన తండ్రి ఆయన్ని లేపగలడు. కానీ మనుషులు మరణం వస్తే మాత్రం తిరిగి లేపడానికి ఎవరు కూడా ఉండరు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని అపోస్తలుడైన పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్న. దేవుడు సంహరిస్తే తిరిగి లేచిన వాడు ఒక్కడు కూడా ఈ లోకంలో లేనట్టుగా దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకని తెస్సలోనిక సంఘానికి దేవుడు అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే రెండో తెస్సలోనిక 2:8 తనకి ఊపిరి చేత ఏం చేస్తున్నారంటే వారిని సంహరించి ఆయన ఆగమనంలో ప్రయాణం ద్వారా ప్రకాశం వలన నాశనము అగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమిటంటే తన ప్రకాశవంతమైన వెలుగుతో ఆయన వచ్చి ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క ఆగమనాన్ని ఆఫ్ చేస్తున్నాడు. ఆ యొక్క మనకి వెలుగునిస్తున్నాడు. ధర్మానికి విరోధముగా అంటే సాతానికి విరోధముగా ఉన్న ప్రతి అపవాదికి ఏం చేస్తారంటే సంహరించడానికి దేవుడు సర్వశక్తి గల దేవుడు ఎప్పుడు కూడా ముందుంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే సర్వశక్తి గల దేవుడిని సంహరిస్తాము, లోకం మీద ఆధారపడుతూ ఉంటాము. అందుకని లోక సువార్త 20:16 ఏమని వాక్యం రాసిబడి ఉందంటే లోక సువార్త 20:16 సంహరించి మన ద్రాక్ష తోటను హల్లెలూయా. అయితే ఏమిటంటే మన యజమానుడు దేవుడు మనకి ఏం చేస్తాడంటే సంరక్షకుడిగా ఉంటున్నాడు. అయితే మనల్ని ఆయన తనని సంరక్షిస్తాడు, అంత మాత్రమే సంహరిస్తాడు. అయితే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యజమానుడి కోపం సంహరించినప్పుడు మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ మనకు ద్రాక్ష తోటని కౌలుదారుని మనం చూసుకున్నట్లయితే 3 పంపించాడు. ఆ తోట యొక్క కౌలుదారుడు పంపించాడు అనమాట. యొక్క ధనము రావాలనేసి 3 పంపిస్తే వారి 3 కూడా ఏం చేశారంటే హతమార్చి వారిని మళ్ళీ వెనక్కి రానివ్వకుండా చేశారు. 3వసారి ఏం చేశారు? 4వసారి వాళ్ళ కుమారుని పంపించారు. కుమారుని పంపిస్తే ఈ యొక్క తోటకి స్వాస్థ్యానికి వారసులు ఇద్దరే కదా, ఇద్దరిని ఎలాగైనా మనము ఏం చేయాలి, సంహరించాలనే ఆలోచనతోటి వెంటనే కుమారుని పంపించిన తర్వాత తన కుమారుని కూడా సంహరించాడు. తర్వాత ఏం చేశారంటే స్వయంగా తన తండ్రి వెళ్ళిన తర్వాత ఆ యొక్క తోటని సంహరించుకున్నాడు. మనకి ఏం చేస్తారంటే మనల్ని సంహరించడానికి వస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకి సంరక్షకుడుగా నిలబడతాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు సంహరించబడితే తండ్రి వచ్చి తనని రక్షిస్తాడు. అదే మనల్ని ఎవరైనా సంహరిస్తే మనం ఏం చేయాలంటే మనము సంరక్షించుకోలేము. సర్వశక్తిగా దేవుడి మీద మనం ఏం చేయాలి? ఆధారపడి ఉండాలి. అందుకే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకని లోక సువార్త 19:20 ఉంది. నా ఎదుటిన్న వారిని సంహరించేయాలని దేవుని వాక్యము చాలా జాగ్రత్తగా ఉండమని చెబుతుంది. లోక సువార్త 19:27 చూసుకున్నట్లయితే మరియు ఇష్టం లేని హల్లెలూయా. అంటే ఇష్టం లేని వారిని తీసుకుని వచ్చి ఏం చేయమన్నారు? దేవుడు సంహరించమన్నారు. దేవుడి మాట విషయంలో అవునండి, లేకపోతే కోపం విషయంలో దేవునికి కోపం వస్తే ఏముంటుందంటే మనకి ఆ యొక్క దేవుని యొక్క అభిషేకం పొందుకునే వారిగా మనం ఉండమని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని కోపము మన మీదకి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే ఆ ఉగ్రతకి మనం పాత్రులుగా ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు ప్రతి మాటకి మనం ఏం చేయాలంటే ఆయన మాట సెలవిచ్చినట్టు మనము దానికి అనుకూలంగా అవగాహన కలిగి వెంటనే అంటే దేవుని మాట సెలవిచ్చాడు, వెంటనే ఆయన మాటకి కట్టుబడి ఉండాలని, ఆయన మాటకి లోబడే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే జకర్యా రాసిన పత్రిక జకర్యా 11:8 ఈ మాట మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. జకర్యా 11:8 ఒక నెలలోగా సంహరించి తిని
నేను వారి విషయమే సహనం లేనివాడును కాగా నా విషయమే ఆయాసపడి. హల్లెలూయా. అయితే 3 కాపరులను పంపించాను, వారు సంహరించబడ్డారు. కానీ వారి విషయంలో ఏం లేదు, సహనం అనేది లేదు. దేవుడు తనని సంహరించేటప్పుడు ఎవరిని చూడరు. అక్కడ పాస్టమ్ గారా, పెద్దల, విశ్వాసుల, నా బిడ్డల, ఎవరి బిడ్డల అనేది ఆలోచించడు. కానీ ప్రతి ఒక్కరికి కూడా దేవుడు యొక్క కోపం అనేది వస్తూ ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే హిజ్కియాకి దేవుడు కోపం దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. అంత మాత్రమే కాదు, కానీ కోరాహుకి దేవుని యొక్క ఉగ్రత అనేది వచ్చింది. దేవుడు సంహరించాడు వారిని. ఏంటంటే వారి జీవితంలోని వీళ్ళు దేవుని బిడ్డలు లేకపోతే నా బిడ్డలు అనేది ఉండదు. కానీ అందరినీ కూడా ఏం చేస్తారంటే సమానముగా ఒక దేవుని యొక్క కోపం అనేది, సంహారం అనేది వస్తుందనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మాటలో చాలా విషయాలు ఏముంటాయంటే దాగి ఉంటాయని, ఆయన మాటలలో లేకపోతే ఆయన ఒక మాటలోనే నడవాలనే విషయాన్ని మనము జాగ్రత్తగా తెలుసుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే నిర్మాకాండం 33:3 ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. నిర్మాకాండం 33:3 నేను మీతో కూడా రాను. హల్లెలూయా. అయితే ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు వాళ్ళని కానాను దేశానికి వెళ్ళండి, పాలుతేనెలు ప్రవేశించే దేశానికి వెళ్ళండి అనేసి దేవుడు సెలవిస్తున్నప్పుడు ఆ దేవుడు మాట సెలవిస్తున్నాడు. ఏమిటంటే మీరు వెళ్ళండి, నేను మీకు దారులను తోడుగా ఉంటాను అంటే వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు అంటున్నారు, ప్రభువా మీరు కూడా మాతో రండి, మీరు కూడా మాతో రండి అనేసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ప్రజలు అడుగుతున్నప్పుడు దేవుడు అంటున్నారు, మీరు నా మాట వినని ప్రజల వలె ఉన్నారు. ఒకవేళ నాకు కోపం వచ్చి నేను మిమ్మల్ని సంహరించదునేమో, మీరు నా మాట వినని ప్రజలుగా ఉన్నారని దేవుడికి కోపం వచ్చింది. ఏమిటంటే చాలా మంది ఏం చేస్తారంటే దేవుని మాటను విన్నారు, కానీ వారి యొక్క సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు కలుగుతూ ఉంటారు. అయితే దేవుడు ప్రజలు ఇజ్రాయేల్ ఏం చేస్తుంటారంటే అప్పుడప్పుడు దేవుని మాటలు ఆలకించేవారు, కానీ ఒక్కొక్కసారి ఏం చేశారంటే దేవునికి విరుద్ధముగా జీవించారు. దేవుని ఎక్కువగా అవమానపరిచినట్లు, దేవుని ప్రశ్నించినట్లుగా కనబడుతుంది. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే మీరు నా మాట వినని ప్రజలుగా ఉన్నారు కనుక నేను మిమ్మల్ని సంహరించుదునేమో అనుకొని అని అంటున్నారు. అయినప్పటికీ దేవుడు వాళ్ళ ప్రజలు కోపపడి ఏమంటే ప్రభా మీరు మాతో రా అని అన్న తర్వాత చివరి వరకు తోడుగా ఉన్నారు. కానీ దేవునికి వారు విధేయత కలిగి దేవుడి మాట ప్రతి మాట కూడా తోడు మనతో ఉంటుందనే విషయాన్ని గ్రహించుకుంటా వారు ఏం చేశారంటే దేవుడు తోడు ఉన్నప్పటికీ, దేవుడు మాట్లాడుతున్నప్పటికీ, మాట సెలవిస్తున్నప్పటికీ కానీ వారు ఏం చేస్తున్నారంటే దేవునికి అనుకూలమైన జీవితాన్ని వారు జీవించలేదు. దేవుని మాటకి లోబడి నల్లని ప్రజలుగానే మిగిలిపోయినట్లుగా మనకు కనబడుతుంది. అయితే క్రీస్తుని ఏం చేయాలని అనుకున్నారంటే వారు సిలువుకి అప్పగించాలనుకున్నారు. అప్పగించడం మాత్రమే కాదు, కానీ దేవుడిని సంహరించాలనుకున్నారు. దేని వలన అంటే వారికి క్రీస్తు మీద ఏం కలిగింది, అసూయ కలిగింది. అంత మాత్రమే కాదు, కానీ సంహరించాలి, ఏ విధముగా సిలువని వేయాలి అని ముఖ్యంగా వాళ్ళు అనుకున్నారు. వారి పాపాలన్నీ వాళ్ళ క్రీస్తు యొక్క రక్తం సిలువలో కారుతున్నప్పుడు మా పాపాలు ఆ యొక్క క్రీస్తు రక్తంలో కడగబడిన ఆ యొక్క రక్తము మా మీద మా పిల్లల మీద పడని అనేసి వాళ్ళు ఒప్పుకున్నారు. అంత మాత్రమే కాదు, కానీ సిలువ వేయమని కేకలు వేశారు. ఆ యొక్క ఎందుకు సిలువ వేయమన్నారంటే వారి జీవితంలో ఏముంది, అసూయ అనేది ఉంది. దేవుడిని సంహరించాలనుకున్నారు. అందుకని వారు ఏం కోరుకున్నారంటే బరబ్బని కోరుకున్నారు. మాకు క్రీస్తు వద్దు, ఆ బరబ్బనే కావాలని ఏమనుకున్నారు, ఏకకంఠంతో ఏకగ్రీవంగా క్రీస్తు వారిని ఎన్నుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఈ కొద్ది మాట దేవుడి నుంచి ఆశీర్వదించిన కాక ఆమేన్.